Declare the works of the Lord. The Lord hath chastened me sore, but he hath not given me over unto death. भजन संहित 118 अध्याय 17 और 18 वचन। मैंने मरूंगा वरन जीवित रहूंगा और परमेश्वर के कामों का वर्णन करता रहूंगा। परमेश्वर ने मेरी बड़ी ताड़ना तो की है, तुरंत मुझे मृत्यु के वश में नहीं किया। ಕೀರ್ತನೆ 118 ಅಧ್ಯಾಯ 17-18 ವಚನ। ನಾನು ಸಾಯದೆ ಬದುಕಿ ಕರ್ತನು ಕಾರ್ಯಗಳನ್ನು ಪ್ರಕಟಿಸುವನು. ಕರ್ತನು ನನ್ನನ್ನು ಕಠಿಣವಾಗಿ ಶಿಕ್ಷಿಸಿನು, ಮರಣಕಡೆ ನನ್ನನ್ನು ಒಪ್ಪಿಸಲಿಲ್ಲ. Do not be conformed to this world, but be transformed by the renewal of your mind, and that by testing you may discern what is the will of the God, what is good and acceptable and perfect. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడి. Proverbs chapter 9 verse 1. Wisdom has built her house. She has hewn her 7 pillars. సామెతలు 9వ అధ్యాయము 1వ వచనము. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములను చెక్కుకొని ఉన్నది. నా ప్రభా, మా పగలంతా మా పనులందు ప్రయాణమందు తోడుగా నడిపించిన దేవానికి స్తోత్రములు తండ్రి. పగలంతా మీ ఆరాధనలోనైనా గడిపిన మీ బిడ్డలున్న తండ్రి, దీవించి ఆశీర్వదించిన దేవానికి స్తోత్రములు. గడిచిన మంగళవారం మొదలుకొని నేటి మంగళవారం వరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి స్తోత్రములు. అయినా నా ప్రభు మరి యొక్క సమయంలో నా తండ్రి పాటల ద్వారా నేను స్తుతించి కనపరిచిన విధానం బట్టి స్తోత్రములైనా చిన్న బిడ్డలనైనా చక్కగా వాక్యంలో నేర్చుకొని నా తండ్రి ఎంతో ఆసక్తి కలిగి నీ బిడ్డలకి తపన కలిగి ఇచ్చినందుకు స్తోత్రములనైనా ఆ బిడ్డలనైనా ఇప్పుడు మొదలుకొని ఈ చిన్న వయసును మొదలుకొని నైనా పెద్దగైనంత వరకు కూడా నీ కాపుదల భద్రత వంచి జ్ఞాపశక్తిని జ్ఞానమును ఇంకా ఎదుగుదల దయచేయండి నైనా. ఆ బిడ్డలు చదువుతున్న చదువులో కూడా తోడుగొండి మంచి మార్కులను కృపచూపయ్యా నీకు స్తోత్రము. నా ప్రభ ఇప్పుడైతే వాక్యంలో మరి ఏ బిడ్డ అయితే చెప్పనైంటున్నదో నైనా నీ శిలువ సాధన మరుగుపరిచి మాట్లాడమని చేరొచ్చిన మాకు నా తండ్రి వినగల చెవులు గ్రహించగల మనసును మాకు దయచేయండి అయ్యా నీకు స్తోత్రములు. నా తండ్రి ఏ బిడ్డలు ఏ సమస్యతో వచ్చి నేను అడుగుతున్నారో ప్రతి సమస్యను నైనా తీర్చే దేవుడునైనా. మానవులైతే ఎవరు తీర్చలేరు తండ్రి. తండ్రివైన దేవుడునైనా ప్రతి కార్యంలోనైనా నీ కృపలో మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రములనైనా. నా ప్రభా నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నా ప్రభా మా జీవితంలో ఎలా ఉన్నావో మేము పరీక్షించుకున్నలాగా కృప దయచేయండి. ప్రతి బిడ్డలు నా తండ్రి ఏ కుటుంబంలో నా తండ్రి మరి నీ సన్నిధికి రాలేక వెనకబడిపోతున్నారు, నీ వాక్యంలో వినక కరువై నా తండ్రి నీ బిడ్డలు నా తండ్రి సోమరుగా జీవిస్తున్నారు. అట్టి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని నా తండ్రి నీ సన్నిధిలో గడిపి నా తండ్రి నీ వాక్యముల ద్వారా నాయన నడుచుకున్న భాగ్యంలో దయచేయండి నాయన. నా ప్రభు వాక్యానుసారమైన బ్రతుకులు ప్రతి ఆత్మకు దయచేయండి అయ్యా నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. 53వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. అతని నలుగుకొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాశ్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. దేవుడి లేఖనానికి శాశ్వత. భరింపబడిన కొలపిల రక్తానికి ఎంత స్తుతించినా కూడా తక్కువే. ప్రత్యేక రీతిలో చదవన లేఖన భావన ఆశించి విరిచి మా అందరి జీవితాల్లో మీరు ఫలింపచేయండి తండ్రి. మీరు వాక్యంలో
వాక్శుక్తం మీరు మార్చగలరు. వాక్యం ద్వారా బలపరచండి, వాక్యం ద్వారా ధైర్యపరచండి, వాక్యం ద్వారా స్థిరపరచండి, వాక్యం ద్వారా దుష్ట శక్తులు దురాత్మల ప్రేతాత్మల సమ నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా ప్రతి సమస్యను మాత్రం న్యాయపరచమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ఎమ్మెల్యే ఒక విషయంలో కూడా నా తండ్రి మీరే సహాయం కలుగుతారు. మీరు ఏమైనా చేయగల తండ్రి, సమస్తంలో సమకూర్చగల దాంతో ప్రభా ఏదైనా మా మేలు కోసమే మీరు చేయగల తండ్రి, న్యాయకర్త అయిన దేవుడు న్యాయం చేకూర్చుదు కాక. అలాగే చిన్న బిడ్డలకు మీ జ్ఞానం మీ వివేకం దయచేసినందుకు నేను స్తుతిస్తూ వాక్యం చెప్పే బిడ్డను మీ ఆత్మ అధ్యయనంలో ఉంచుకోమని నా యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలగచేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థం చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు యేసయ్య. మహాగణుల మహోన్నతుల మీ శ్రేష్టమైన నామమునకు వందనాలు యేసయ్య. మీ రీతిగా తండ్రి నిలబడ్డకు ఏ అర్హత లేనప్పటికీ, యోగ్యత లేనప్పటికీ తండ్రి మీరు నన్ను నిలబెట్టుకున్నారంటే ప్రభా మీ చిత్తం ఏమైందో మాకంటే మీకు బహుమాటంగా తెలిసిన దేవుడు యేసయ్య. ప్రభా తండ్రి నా నోటి ద్వారా ప్రభా మీరు మాట్లాడు ప్రభా, ఏ బిడ్డ హృదయంతో మీరు మాట్లాడాలనుకుంటున్నారో తేటగా, సూటిగా, స్పష్టంగా, హెచ్చరికగా ప్రభా తండ్రి మాట్లాడాలన్న సహాయం అనుగ్రహించండి యేసయ్య. ఇక్కడ అంతా తండ్రి మేము వాక్యంలో వాక్శక్తిగా మార్చుకొని ప్రభా ఆ శక్తి తండ్రి మా హృదయంలోకి కట్టుకుని చూసుకోపోయి ప్రభా మా హృదయ వేదనలు అయితేనేమి, రోదనలు అయితేనేమి, బాధలు అయితేనేమి వాటన్నింటినీ ప్రభా మాకు మేముగా ప్రభా మరి అనగొట్టుకొని ప్రభా సరి చేసుకునే జ్ఞానాన్ని అనుగ్రహించండి యేసయ్య. మీకే స్తోత్రం. నన్ను మీ సిలువ చాటును మరుగు చేసుకునండి ప్రభా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో మరొకసారి ప్రభు మీరు మాట్లాడండి. వినగల చెవులను, గ్రహించగల మనస్సును మీరు అనుగ్రహిస్తారని మమ్మను మా ఆత్మలను మీ చేతిలోకి సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చదువుకున్న లేఖన భాగంలో గమనిస్తే యెషయా 53వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయము. ఎందుకంటే కొత్త నిబంధనలో మనము గమనించినట్లయితే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల చివరిలో మనకు కనిపించేది ఏది అంటే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ, శ్రమలు, ఆయన పునరుత్థానం. అవునా? ఈ 4 సువార్తల యొక్క నెరవేర్పే యెషయా 53వ అధ్యాయం యొక్క ప్రవచనం. దాదాపు 2000 సంవత్సరాల క్రితమే ఆ ప్రవచనం యొక్క మార్పులే ఈ 4 సువార్తలలో మనకి కనిపిస్తాయి అన్నమాట. ముఖ్యంగా ఈ యెషయా 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి కొరకై చేసిన ప్రాణత్యాగాన్ని, బలియాగాన్ని గూర్చి సవివరంగా రాయబడింది అన్నమాట. ఆయన చేసిన బలియాగం ద్వారా మనకు గొప్ప రక్షణ కలిగింది. ఆయన ఏ రీతిగా నలగొట్టబడ్డాడు, ఎందుకు, ఎవరి కోసం అని మనం పరిశీలించుకుంటే ముఖ్యంగా ఇప్పుడు మనం చదివిన 10-11 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు దోష నివారణ సేవకుడిగా మనకు కనిపిస్తారు. మనం చదువుకున్న వాక్య భాగంలో అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఏదైనా ఒక విషయం గురించి, ఏదైనా ఒక సందర్భం గురించి మనం నలిగిపోతున్నామంటే హ్యాపీగా ఉంటామా? మన మొహంలోనే తెలిసిపోతుంది ఆ బాధ, ఉట్టి పడినట్లు ఉంటది. ఏదైనా ఒక సమస్య ద్వారా మనము నలిగిపోతున్నామంటే అలాంటి ఒక సందర్భాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఫేస్ చేస్తున్నారు అనమాట. చాలా దీనుడిగా, అచేతనంగా మిగిలిపోయిన వాడిగా ఆయన మనకి ఏవి చేయలేను, ఆయన అనుకుంటే అన్ని చేయగలడు. తను తాను నిరూపించుకోవచ్చు. నేను దోషం కాదు, అక్కడ వేసే నిందలు, అవమానాలు అన్నింటినీ తిప్పికొట్టి తనను తాను నిరూపించుకునే అవకాశం ఉన్నా ఏమి చేయలేని వాడిగా మిగిలిపోయాడు. ఎందుకు అనంటే అలా చేయడమే యెహోవాకు ఇష్టం కనుక ఆయన అక్కడ అచేతనంగా మిగిలిపోవాల్సి వచ్చింది. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఏంటి అర్థము? నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఈ నలిగిపోవడం అంటే ఏంటి, అసలు ఎందుకు నలిగిపోయాడు, ఎవరి కోసం నలిగిపోయాడు అనే విషయాన్ని మనం గమనిస్తే, మనం ఎవ్రీ వీక్ ప్రభు బలారాధన తీసుకుంటాం కదా ఇక్కడ. అక్కడ డెఫినెట్ గా కొరంథీ చదివించిన, మత్తయి సువార్త చదివించిన, మార్కు చదివించిన, యోహాను సువార్తలో చదివించిన బలారాధన వచ్చినన్ని
ఎక్కువ మనకి గుర్తు చేసేది ఒక గోధుమ గింజ, గోధుమ పిండి, రొట్టె. ఈ 3 కంపల్సరీ గుర్తు చేస్తుంది. అవునా? మనము గోధుమల్ని డైరెక్ట్ మనము అంగట్లోనో లేదంటే ఎవరైనా పంటదారులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కొంటుంటే అవి మన దగ్గరకు వస్తున్నాయి. కానీ ఆ గోధుమలు మన ఇంట్లో వచ్చి చేరడానికంటే ముందు వాటిని చేయడానికి ఎంత ప్రాసెస్ అంటే, ఆ గోధుమ గింజని ఫస్ట్ నాటాలి. అవునా? నాటినాక అది లోపల చనిపోయి ఫలించిన తర్వాతనే అభివృద్ధి చెందుతుంది. ఆ భూమిలోకి వెళ్ళి చీల్చుకుపోయి అది రెండిట్ల భాగాలుగా విడిపోయి, మేబీ చదువుకున్న పిల్లలకైతే 6th నుంచే స్టార్ట్ అవుతుంది సీడ్ జనరేషన్ అని. అది సీడ్ అనేది భూమిలోకి వెళ్ళి తర్వాత అది ఇట్లా విచ్చుకుపోయి ఆ గాలికి, వానకి, ఎండకి అన్ని తగిలించుకొని ఒక మొక్కలాగా బయటకు వచ్చి ఫలించి అభివృద్ధి చెంది ధాన్యంగా మన పొట్లలో చేరుతుంది. అవునా? అంటే అది నలగొట్టబడింది ఫస్ట్ భూమిలోకి, చెప్పుకుపోయి పాతుకుపోయి కదా. నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి. ఆ గోధుమ పిండి రావడానికి కూడా మనం తూర్పార పెట్టాలి, నూర్పు చేయాలి, తర్వాత మారలో వేసి పిండి చేయాలి. ఇవన్నీ అంటే ఒక రొట్టెను మనము చేసుకొని తిని మనం కడుపు నింపుకుంటున్నామంటే దాని వెనక ఆ గోధుమ గింజ అనేది ఎంత నలగొట్టబడుతుందో చూడండి. అది పిండి మనం వాటర్లో వేసి దాన్ని ఒక రకంగా హింసిస్తాం, కలిపి మన వీళ్ళతో. అవునా? తర్వాత రొట్టె కొడతాం, దబ్బ తప్పరిస్తాం. మన పిల్లలు ఏదైనా మనకి చెప్పిన మాట వినుకుంటే మనం ఎలా వంచుతామో అట్లా రొట్టె పైన అంతా కొడతాం, తర్వాత మంట పైన కాలుస్తాం కదా. అంటే ఒక గోధుమ గింజ రొట్టెలాగా తన రూపును మార్చుకొని మన కడుపులోకి చేరాలంటే అది అంతలా నల్లగొట్టబడుతుంది కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి ఇక్కడ మన పాపముల నిమిత్తము, మన శాపపు భారం నిమిత్తము, మనం చేసే క్రియల నిమిత్తము మనము ఆ పాప భారాన్ని మోయకుండా సజీవులుగా మనం ఉండడానికి కేవలం మన కోసమే ఆయన అంతలా నల్లగొట్టబడినారనమాట. ఎందుకంటే అతను నలుగుపోవడమే యెహోవాకు ఇష్టమని. తర్వాత మనం నెక్స్ట్ పాయింట్కి వస్తే, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. ఇక్కడ వ్యాధి అనంటే మనకు జనరల్ గా వచ్చే శారీరకపరమైన వ్యాధులు అని మనం అనుకుంటున్నాము. కానీ అన్నింటికంటే భయంకరమైన వ్యాధి ఏదంటే పాపము అనే వ్యాధి. మనకు వస్తాయి జ్వరము, దగ్గు, జలుబు, క్యాన్సర్, ఇక రకరకాల వ్యాధులకి. ప్రతి వ్యాధికి నాకు తెలిసి ఇప్పుడు ఉన్న భూమి పైన ఉన్న వ్యాధులన్నింటికి మెడిసిన్ ఉంది. బ్రతికించలేకపోవచ్చు డాక్టర్స్, బట్ దానికి కొంతవరకు సమయం అయితే ఇచ్చే మెడిసిన్స్ అయితే కనిపెట్టినారు ఏ రోగానికైనా. కానీ పాపం అనే రోగానికి ఒక మెడిసిన్ కనిపెట్టి ప్రాయశ్చిత్తం పొందించిన మనుషుడు గాని డాక్టర్ గాని ఎవరైనా ఉన్నారా? ఇది నా ఛాలెంజ్. ఒక్క యేసుక్రీస్తు వారు తప్పిస్తే కదా. ఈ పాపం అనే రోగము చేత మనము బాధపడుతున్నాం కాబట్టి ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. ఈ వ్యాధి అనేది మనిషి నడినెత్తి మొదలు అర్రికాలు వరకు పట్టి పీడిస్తున్న భయంకరమైన వ్యాధులు ఎలా ఉంటాయో ఈ పాపం కూడా అలాంటిదే అన్నమాట. అలాంటి ఒక మనిషి అట్లా రోగాలతో సఫర్ అవుతుంటే ఎలా ఉంటాడు? చాలా బాధపడుతుంటాడు కదా. అట్లా ఈ పాపం అనే వ్యాధి చేత నా పిల్లలు బాధపడకూడదు అని చెప్పి యెహోవా దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఆ పాపం అనే వ్యాధికి గురి చేసినాడు. ఎందుకంటే క్రీస్తు పాపం నుండి మనల్ని వేరు చేయడానికి క్రీస్తు మనల్ని తన తండ్రి తనని ఇష్టపూర్వకంగానే ఆ వ్యాధికి గురి చేశాడనమాట. వాక్య భాగం ప్రకారము మనం బైబిల్లో చూసినట్లయితే పాపం చేసిన ప్రతి ఒక్కరూ హ్యాపీగా జీవించాలా? మరణించాలి. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీవితము మరణం అని మనము బైబిల్లో చూస్తాము. అయితే దేవుని కృపావరం ఏంటంటే క్రీస్తు యేసునందు నిత్య జీవము. క్రీస్తు యేసునందు మనకు నిత్య జీవము అంటే మనం నిత్యత్వంలో జీవించాలి అనేది ఆయన కోరిక. కాబట్టి ప్రతి వ్యక్తి పాపంలోనే పాపంలోనే జీవిస్తున్నాడు. ఆ మనిషిని పాపంలో జీవించే మనిషికి రెండే దారులు. ఒకటి, ఆ పాపం నుంచి విడిపించాలి లేదా శిక్షించాలి. అవునా?
ఆ పాపం నుంచి విడిపించాలి లేదా శిక్షించాలి. ఆ శిక్ష ఏంటంటే విడిపించడం వరకు మనం సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాము. వాళ్ళు విడిపింపబడకపోతే నెక్స్ట్ వచ్చే శిక్ష ఏంటి? మరణం కదా. ఆ మరణం అంటే ఎందుకు మరణం అంటే పాపం వల్ల వచ్చే జీవితము మరణం అని మనకు బైబిల్లో క్లియర్ గా ఉంది. కాబట్టి కంపల్సరీ విడిపింపబడకపోయిన పాపికి శిక్ష మరణమే. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఒకవేళ మనిషి చేసే పాపానికి గాన శిక్ష విధించాల్సి వస్తే ఖచ్చితంగా మరణమే. అప్పుడు మనం అందరము పాపులమే, పుట్టుకతోనే పాపులం మనమంతా. అప్పుడు మనం అందరము చావాలి కదా, అవునా? మనమందరము చావాలి. ఈ లోకానుసారంగా కొన్ని శిక్షలకు, పాపాలకు, చట్టాలకు, తప్పులకి కొన్ని చట్టాలు ఉన్నాయి. కానీ దేవుని చట్ట ప్రకారము అందరం చనిపోవడం కంటే ఆ పాపంను తన మీద వేసుకొని ఒక వ్యక్తి మరణిస్తే అందరూ జీవిస్తారు కదా అనేది ఆయన యొక్క న్యాయము. అది నిస్వార్థమైన న్యాయంగా మరియు త్యాగపూరితమైన న్యాయంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి దానిని అంటే ఇంతమంది చనిపోవడం ఎందుకు, నా కుమారుణ్ణి బలించి ఆ పాపానికి ఆయనను గురి చేసి వీళ్ళందరినీ విడిపించాలి, వీళ్ళందరినీ నిత్య జీవంలోకి నడిపించాలి అన్న ఒక నిస్వార్థమైన న్యాయం కోసము తన కుమారుణ్ణి విడిచాడాయన. పాపమునకు విడిచి మనము ఆ శిక్షకు అర్హులం కాకుండా నిత్య జీవంలోకి నడిపించాలని చెప్పి తన ఏకైక కుమారుని యొక్క చెయ్యి విడిచినట్లుగా మనము ఈ వచనం చదివితే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. తర్వాత అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చాడు. తండ్రి ఏదైతే కుమారుని పట్ల జరిగించాలనుకున్నాడో కుమారుడు తండ్రి యొక్క చిత్తానికి తల వంచాడు. నేను చేస్తాను అని ఈ లోకానికి వచ్చాడు. నో అని చెప్పినాడు యేసుక్రీస్తు ప్రభువారు. లోక రక్షకుడిగా, పాపుల రక్షకుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు నా వల్ల కాదు, నా చేత కాదు, ఇట్లా ఏమైనా ఆర్గ్యుమెంట్స్ చేయలేదు. తన తండ్రి అయిన యెహోవా దేవునితో కంపల్సరీ నేను చేస్తాను, ఇదెంత రిస్క్ అయినా నేను చెయ్యాలి అని ఆయన ఈ లోకంలోకి వచ్చాడనమాట. ఏమిటా ఉద్దేశం అంటే తన్ను తానుగా అపరాధ పరిహారార్థ బలి చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి బలియాగం అనేది యాదృచ్ఛికంగా జరగలేదు. అప్పటికప్పుడుకి ఏదో డిసైడ్ అయిపోయి ఆయనను పట్టుకొచ్చి తనినారా, ఆయనను పట్టుకొచ్చి హింసించినారా, ఆయనను పట్టుకొచ్చి నిందలు పాలు చేసినారా? దాదాపు 2000 సంవత్సరాల క్రితమే అది ఒక ప్రణాళిక. మన పాపముల కోసం ఆయన మరణించాలి, హింసింపబడాలి, నిందల పాలగాలి, కొట్టబడాలి, ముళ్ళ కిరీటము, మేకులు, సిలువ, ఇవన్నీ అదృష్టం కాదు, అవన్నీ జరగాలని రాసి పెట్టినవే కదా. బలవంతంగా ఇట్లా జరగాలని రాసి పెట్టినవి కాబట్టి బలవంతంగా మనుషులు హింసిస్తున్నప్పటికీ దాని వెనుక ఉన్న దేవుని సంకల్పం ఏమంటే అందరికి బదులుగా ప్రభు ఒక్కరే బలి అవ్వాలి అన్న సంకల్పం కోసం ఆయన మరణించాల్సి వచ్చింది. అపరాధ పరిహారార్థ బలిగా. అపరాధ పరిహారార్థ బలి అంటే ఏంటి? ఏ తప్పు చేయకపోయినా కూడా ఒక మనిషికి శిక్ష వేయడం, అదే అపరాధం కదా. పరిహారము అంటే ఒక సమస్యకు సాల్వ్. అపరాధము అని అంటే చెయ్యని తప్పు కూడా పరిహారం చెల్లించుకోవాల్సి వస్తే దాన్నే అపరాధ పరిహారార్థ బలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు మొదలుకొని చనిపోయేంత వరకు ఏ పాపమునకు నోచుకోని వ్యక్తి అయినప్పటికీ ఆయన అపరాధ పరిహారార్థ బలిని పొందాడు. ఎందుకు? తండ్రి యొక్క చిత్తాన్ని, సంకల్పాన్ని నెరవేర్చాలని, ఆయన ఉద్దేశం సఫలం చేయడం కోసము ఆయన తండ్రి చిత్తానికి తల వంచాడు. మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో చూసినట్లయితే, యోహాను సువార్త 6:38లో నా ఇష్టం నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుట కొరకే పరలోకం నుండి దిగి వచ్చాను అనే మాట మనం చూస్తాం. అలాగే మత్తయి సువార్త 26:39లో కూడా తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగిమ్ము, కానీ
నా చిత్త ప్రకారం కాదు, నీ ఇష్ట ప్రకారమే. అంటే ప్రతి విషయంలో దేవుడు తండ్రి చిత్తానికి తల వంచాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే ప్రయత్నము 100% ఇచ్చాడు. అదే విధంగా తనకు కలిగిన శ్రమను గురించి యోహాను సువార్త 12:27 అధ్యాయంలో మనం గమనించినట్లయితే తనకు కలిగిన వేదనను గూర్చి తండ్రిని మహిమపరిచినట్లుగా కూడా మనం చూస్తాం అక్కడ. ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే, ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచున్నది, నేనేమందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పెను, అంతటా నేను దానిని మహిమపరిచితిని. అంటే చూడండి ఇక్కడ ఎంత అసలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పేషెన్స్ ని మనము గ్రాఫ్ లో వేస్తే గ్రాఫ్ కూడా చాలాదేమో ఆయన సహనానికి, ఆయన ఓర్పుకి. అంతలా అంటే తనకు కలిగిన వేదనని ఒక పక్క కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. ఆయన ఎంత వేదనను భరించాలి, ఎంత సఫర్ అవ్వాలి, ఆ సిలువ మ్రాన్ పైన ఎంతగా నలగొట్టబడాలని. అలాంటి సిచ్యుయేషన్ లో కూడా తండ్రి నీ చిత్తము ఇది నువ్వు నాకు ఇచ్చావు, ఈ శ్రమను నాకు కలిగించావు, నీ చిత్తం నెరవేర్చడం కోసం నేను నిన్ను మహిమపరుస్తున్నానని చెప్పి తనకు కలిగిన వేదన గురించి తండ్రిని మహిమపరచినట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తాము. మరొకసారి యెషయా 53వ అధ్యాయము 11వ వచనంలో గమనిస్తే, అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పొందెను. ఏ వేదన? యేసు ప్రభువు చేసిన ఆ శిలువ బలియాగం ద్వారా ఆయన గొర్రె పిల్లగా తను తానే అప్పగించుకున్నాడు, మరణానికి సిద్ధపడినాడు. ఆయన మరణించిన తర్వాత తండ్రి తృప్తి చెందాడు. వాస్తవానికి మనము పాత నిబంధనలో గమనిస్తే ఎన్నో రకాల బలులు, అర్పణలు మనం చూస్తాం పాత నిబంధన గ్రంథంలో. యెషయా 1:11 అధ్యాయం చూడండి ఒకసారి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులను, పొట్టేలును, బాగుగా మేపిన దూడల క్రోగును నాకు వెక్కసమాయను. కోడల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. వీటన్నిటి యొక్క బలి, వీటన్నిటి యొక్క అర్పణను ఇష్టం లేదు అనని దేవుడు ఎందుకు చెప్పినాడు? అనేకులకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువారు బలి అవ్వడం ద్వారా, పాప విముక్తి కలగడం ద్వారా, పాపాన్ని తీసివేయడం ద్వారా దేవునికి సంతృప్తి. అందుకని చెప్పి ఆ బలులల్లా నాకు వద్దు, ఆ అర్పణలల్లా నాకు వద్దు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఆ అర్పణలను ఆశించకుండా, ఆ అర్పణలు నాకు వద్దు, నాకు ఇష్టం లేదని చెప్పి తన కుమారుడే ఒక గొర్రె పిల్లగా బలి అవ్వడం, అలాంటి బలియాగమే నాకు కావాలని చెప్పి తన కుమారుడు మరణం పొందిన తర్వాత ఆయన తృప్తి పొందాడు. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అపోస్తుల కార్యములు 2:23 ఒకసారి చదవండి. అపోస్తుల కార్యములు. ఇది దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. నెక్స్ట్ కంటిన్యూషన్. మరణము ఆయనను బంధించుటయు అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. చాలా కుమారుడు తండ్రి యొక్క సంకల్పానికి, ఉద్దేశానికి తల వంచి సఫలం చేశాడు కదా. తండ్రి యొక్క సంకల్పానికి కుమారుడు తల వంచాడు. తల వంచినప్పుడు ఇక్కడ దీర్ఘాయుష్మంతుడు అగునట్లు అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పే అపోస్తుల కార్యములు 2:23లో ఉండేది. ఎందుకంటే ఆయనను బంధించుట అసాధ్యము కాబట్టి మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. నా కుమారుడు నేను పంపిన వెంటనే నా ఉద్దేశానికి, నా సంకల్పానికి తల వంచాడు కాబట్టి మరణం ఆయనని ఏం చెయ్యకూడదు అని చెప్పి మరణ వేదనను బంధించి ఆయనను లేపినాడు అన్నమాట. ఈ విధంగా అందుకే కుమారుడు నలగొట్టడం యెహోవాకి ఇష్టమాయను,
పాపం లాంటి వ్యాధికి ఆయనను గురి చేయడము, తర్వాత ఈ మేకపోతులు, పొట్టేళ్లు, ఎద్దులు, ఆవులు వీటన్నిటి యొక్క అర్పణ బలులు నాకు ఇష్టం లేదు, నా కుమారుడే ఒక గొర్రె పిల్లగా బలవ్వడమే నాకు ఇష్టం అని చెప్పి ప్రభువారు మన కోసం ఎలా మరణించారనేది జ్ఞాపకం చేసుకొని ఇప్పటికైనా మనము సిలువ యొక్క విలువను గుర్తించి పాపమును విడిచిపెట్టి ఆయన చిత్తానికి తల ఉంచి తండ్రిని సంతోషపెట్టే బిడ్డలుగా మనం అందరము జీవించాలని. ఎందుకంటే ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో ఆత్మ మన పక్షాన ఇప్పటికీ జ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం నుంచి మనము చూస్తూనే ఉన్నాం. క్రిస్మస్ చూస్తున్నాం, గుడ్ ఫ్రైడే చూస్తున్నాం, ఈస్టర్ చూస్తున్నాము. క్రిస్మస్ రోజు హ్యాపీగా గడుపుతాము, గుడ్ ఫ్రైడే రోజు బాధగా గడుపుతాము. క్రైస్తవులమైన మనము, అంటే కొంతమంది గురించి, నేను అందరి గురించి చెప్పట్లేదు, మనం ఏడ్చిన రోజు ఏదైనా ఉంది అంటే క్రైస్తవులుగా పుట్టి గుడ్ ఫ్రైడే రోజు ఒకటేమో కదా. మిగిలిన 364 రోజులు మనం దేవుని ఏడిపిస్తూనే ఉన్నాం. అదొక్క రోజు మనం ఏడ్చి రిమైనింగ్ డేస్ అన్ని మనం ఆయనని ఏడిపిస్తున్నాము. కాబట్టి ఇప్పటి నుంచైనా ఆయన యొక్క సిలువ వైపు చూసి గుడ్ ఫ్రైడే 40 రోజులు కాదు, ఆయన మరణించిన తర్వాత ఆ సిలువ భారాన్ని యాక్చువల్ గా మనం తీసుకొని సువార్తను ప్రచురించాలి. కొరింథీ 11 ఎప్పుడు గుర్తు చేస్తుంటారు అక్క, సువార్త భారాన్ని ప్రచురించాలి అంటే ఆ భారాన్ని మనం తీసుకొని మనకి ఆ శ్రమలు, నిందలు, హింసలు, సిలువ, మేకులు ఇవన్నీ ఆయన తప్పించాడు. ఆయన యొక్క ఆ వేదనను ప్రచురించి ఆ రక్షణ మార్గంలోకి నడిపించాలనేదే కదా మనం మోయాల్సింది. ఇప్పటికైనా మనం ఆ సిలువ యొక్క విలువను గుర్తించి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, కుమారుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఏ విధంగా అయితే ఆయన అనాది సంకల్పాన్ని నెరవేర్చి తనను తల వంచుకున్నాడో, మనం ఇప్పటికైనా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం అందరము జీవించి ఆ సిలువ యొక్క విలువను తెలుసుకొని అనేకులను ఆయన రక్షణ మార్గంలోకి నడిపించాలని ఈ చిన్న వాక్యం ద్వారా చెప్తున్నాను. దేవుడి లేఖన భాగంలో దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడు మేము ఎంతో ఆశించి సైతాన్ శోధనలో మేము రేటుగా వచ్చినాము. నీ ఆలయంలో చేసిన విధానంలో స్తోత్రం చెల్లిస్తున్నాను. పెట్టిన విధానం చెప్పుతున్న వాసనను మరుగుపరచండి. నాకు జ్ఞాపశక్తిని, మంచి ఆలోచనలను దయచేయండి. ఈ బిడ్డలను కూడా ఆశ్రయించే దేవుడు నివేదించు. మరి ఒకసారి మమ్మల్ని అందరినీ ఈ విధంగా కూడి చేసినందుకు నీకు ధరలైన వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుచు ఈ కొద్ది నమ్మకంలో నగరైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.